ఆనందపురం టోల్ గేట్ దాటుతున్నామండి మేము. ఇక్కడైతే ట్యాగ్ చేస్తున్నారు. మా ట్యాగ్ అయితే ఓకే అయిపోయింది. ఇక్కడ నుంచి మూవ్ అవుతున్నాం మేము. వాట్ ఏ వండర్ఫుల్ ప్లేస్ అండి ఇదైతే. మీరు ఎక్కడ లైఫ్ టైం చూడాల్సిన ప్లేస్ ఇది. చూడండి ఒకసారి ఆ కొండల మధ్యలో సన్ ఎలా ఉంది. బా ఎక్సలెంట్. పొద్దు పొడుస్తుంది అంటారు కదా, దీనికి ఎగ్జాంపుల్, కరెక్ట్ ఎగ్జాంపుల్ ఇది. అట్మాస్ఫియర్, ఈ కొండ చూడండి ఒకసారి. లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ అంటారండి దీన్నే. మీరు ఎప్పుడన్నా ఒకసారి రావాలి. చూడండి కొండలు ఎలా ఉన్నాయో, ఇట్లా రౌండ్గా ఆ సైడ్ నుంచి ఆ కొండల మధ్యలో సన్న చూస్తుంటే ఇక్కడైతే వీరు ఇలా బాబా ఎక్స్పీరియన్స్ అండి. ఇక్కడ చెప్పలేకపోతున్నాం ఎంత మంచి ఎక్స్పీరియన్స్ అని చెప్పి. చూడండి ఒకసారి, కొండల మధ్యలో నుంచి వెళ్తున్నాం మేము. ఇక్కడే దీని వెనకాలనే గంభీరం డ్యామ్ ఉంటుందండి. ఇక్కడ నుంచి వెళ్తే నెక్స్ట్ లెవెల్. ఈ వీడియో కంపల్సరీ చూడండి. నా టైం వేస్ట్ అవుతుందని మాత్రం కాదు, ఒకసారి చూడాలి మీరు. ఫస్ట్ టైం ఇక్కడ పెడుతుండొచ్చు నేను. ఒక రెడ్ బాల్ లాగా ఉందండి అది ఇప్పుడు సన్ అనేది. చూడండి పొద్దులా పొడుస్తుంది. అసలు మీరు ఇలాంటిది ఎక్కడ చూసుండరు మీరు. ఇలాంటిది ఎవరైనా ఎక్కడైనా చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. సన్ వెళ్ళిపోయింది, ఇప్పుడు కొండ వెనకాల దాక్కుంది. చూడండి బయటికి ఎలా వస్తుంది. అసలు చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండి ఇది. మీరు ఎప్పుడు కూడా చూసుండరు. నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్. కొండలు, అట్మాస్ఫియర్, ఇక్కడ ఈ రోడ్డు మధ్యలో చాలా బాగుంది అయితే. సో చూడండి ఆ చెట్ల నుంచి కూడా వాటర్ సీనరీ. మేము దగ్గరికి వెళ్ళే కొద్ది దూరం వెళ్తూనే ఉన్నది అది. నేను ట్రావెలింగ్ వీడియో అయితే పెడుతున్నాను, నేను కంపల్సరీగా చూసి షేర్ చేయాలి. వెళ్ళిపోతున్నది అది సన్ అయితే. ఇంకా మనము చీకటి పడుతుంది. సో వీ హ్యావ్ టు రీచ్ ద ఎయిర్పోర్ట్. నా ఫ్లైట్ 8:30కి ఉంది. మీకు చూపిస్తాను అక్కడే వైజాగ్ ఎయిర్పోర్ట్ కూడా ఎలా ఎంట్రీ అవుతాం, మనం ఎలా వెళ్ళాలి, ఎక్కడి నుంచి వెళ్ళాలని చూపిస్తాను నెక్స్ట్.